తెలుగు సంస్కృతి, సినిమా, సాహిత్యం, కళలు, రుచుల సమ్మేళనంగా విజయవాడలో అమరావతి ఆవకాయ ఫెస్టివల్ 2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పున్నమి ఘాట్లోని ప్రధాన వేదికపై 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణానదిలో నూతనంగా ఏర్పాటు చేసిన హౌస్ బోట్లను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని అని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అభివృద్ధి పదంలో పయనిస్తుందని అన్నారు. విజయవాడను అత్యంత పరిశుభ్రమైన నగరంగా అమరావతి పచ్చని నగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు. కృష్ణానది ఒడ్డున గంటసేపు గడిపితే ఎలాంటి ధ్యానం అవసరం లేదని, అంతటి ప్రశాంతత ఇక్కడ ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత బాగుందంటే రాత్రికంతా ఇక్కడే ఉండిపోవాలనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక పక్క కృష్ణా రివర్, ఇంకొక పక్క ప్రశాంతమైన వాతావరణం, పక్కనే కొండ మీద దుర్గమ్మ మనలందరినీ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు తెలుగు సంస్కృతి, సాహిత్యం, తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. ఇప్పుడే చాలా మంది జస్టిఫికేషన్ ఇచ్చారు. జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఆవకాయ్ అనంగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మనందరి సాంప్రదాయం, మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనవరి నెలంటనే న్యూ ఇయర్ జోష్, ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు. ఇంకొక వైపు ఫెస్టివల్ 3 వచ్చింది. ఇకపోతే గోదావరి కోడి పందాలు, ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి. ఇది ఒక రోజు వచ్చింది కాదు, తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం. అందుకే మన సంస్కృతి, సాంప్రదాయాలు చాటే కార్యక్రమాలని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజటి నుంచి 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి వేడుకలు జరుగుతాయి. అయితే వేడుకలనంగానే వినోదమే కాకుండా మన వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచన